తప్పకుండా ఇక్కడ వదిలేదు లేదు, కానీ అది చాలా సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది కూడా మేము టేకప్ చేస్తాం. అదే కాకుండా దీంట్లో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, బ్యాంక్స్ ఏవైతే సైబర్ సెక్యూరిటీ అంశాలు ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంకో అంచనా ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రాసాఫ్ట్ అని ముంబైకి చెందిన కంపెనీ, ఈ మహేష్ బ్యాంకే కాదు, వాళ్ళు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నైజీరియాలో కూడా చాలా దేశాల్లో ఈ సాఫ్ట్వేర్ ఇచ్చారని తెలిసింది. మేము వాళ్ళకు లెటర్ రాసాము. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలపర్ నాలెడ్జ్ లేకుండా ఇంత హ్యాకింగ్ చేయడము కష్టం అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా, మీరు కొన్ని వివరాలు మాకు ఇవ్వండి అంటే ఇప్పటివరకు స్పందించలేదు. అందుకని మేము కూడా వాళ్ళని కాన్స్పరసీలో పెట్టి ఇప్పుడు ఒఫీషియల్గా నోటీసెస్ ఇస్తాం. వాళ్ళు కూడా టిల్ దే ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు బి ఇన్నోసెంట్ అండ్ నాట్ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు అని వాళ్ళు ప్రూఫ్ చేసుకోకపోతే అప్పటి వరకు ఈ కేసులో అక్యూజ్గానే ఉంటారు. అదే కాకుండా కో అక్యూజ్ మహేష్ బ్యాంక్ చెందిన మేనేజ్మెంట్ కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడం, ప్రజల సొమ్ము దాంట్లో ఉంది, బ్యాంక్లో పబ్లిక్ డిపాజిట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 33 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. సో ఈ విధంగా ప్రాఫిట్ పొందుతున్నప్పుడు వాళ్ళ కనీస బాధ్యత అవుతుంది సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం. అది చేయనందుకు నేను ఇప్పటికే చెప్పాను, సిస్టమ్స్ మినిమం సిస్టమ్స్ కూడా పెట్టుకోలేదు. సింగిల్ నెట్వర్క్లో ఫంక్షన్ అవుతున్నారు. హెడ్ క్వార్టర్ బ్యాంక్ వాళ్ళ బ్రాంచెస్కి కూడా ఎటువంటి వాళ్ళు వచ్చేయలేదు, డిఫరెన్సెస్ అంటే సెపరేట్ నెట్వర్క్ పెట్టలేదు, అంతా సింగిల్ నెట్వర్క్లోనే ఉంది. వాళ్ళ ఇతని పేరు స్టీఫెన్ ఆర్జీ, నైజీరియాకు చెందిన వ్యక్తి. కానీ చాలా సంవత్సరాల నుండి ఢిల్లీ ఆ ప్రాంతాల్లోనే వీసా పాస్పోర్ట్ కూడా వెరిఫై కాలేదు సమయం లేక, కానీ అవి కూడా ఎక్స్పైర్ అయ్యాయని మేము భావిస్తున్నాం. సింగిల్ నెట్వర్క్లో మొత్తం బ్యాంక్ని ఆపరేట్ చేయడం, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేయడము, ఫైర్ వాల్స్ పెట్టుకోకపోవడం. సిస్టంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతి స్టేజ్లో ఫైర్ వాల్స్ ఉండాలి. అంటే ఒక స్టేజ్లో హ్యాకర్ వచ్చిన తర్వాత కూడా వేరే స్టేజ్కి వెళ్ళాలంటే అది కష్టసాధ్యం కావాలి. ఆ సిస్టమే లేదు, ఆ ఫైర్ వాలే లేదు. అదే కాకుండా ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ అండ్ అనేది ఉంటాయి, అవి వీళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. అంటే ఎవరైనా ఇంట్రూడ్ చేస్తూ ఉంటే అలర్ట్స్ ఇస్తాయి ఆ సిస్టమ్స్. ఫిషింగ్ మెయిల్స్ వచ్చినప్పుడు కూడా అలర్ట్స్ ఇస్తాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవి ఏర్పాటు చేసుకోలేదు. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది అది వర్చువల్గా నడుస్తున్నప్పుడు దానికి వేరే వేరే సిస్టమ్స్లో పెట్టాలి, వేరే వేరే గ్రూప్స్లో పెట్టాలి. అంటే ఒక సిస్టమ్ వేరే సిస్టమ్తో ఇంటరాక్ట్, ఓన్లీ స్పెషల్ కోడ్స్ ద్వారా అది ఓన్లీ ఇద్దరికి తెలిసేటట్టు ఉండాలి. అది చేయకపోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకనే వారిని కూడా మేము దీంట్లో కోఅక్యూజ్గా పెట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం. ప్లస్ మా అపీల్ ఏంటంటే ఆర్బీఐకి ప్లస్ వాళ్ళు గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మేము తొందరలో ఆర్బీఐతో అన్ని బ్యాంక్స్ని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏ విధంగా జరుగుతుంది, మీ తప్పులేంటి, పబ్లిక్ మనీ ఈజ్ బీయింగ్ లాస్ట్ అనేది వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తాం. కానీ బ్యాంక్స్కి అపీల్ ఏంటంటే ఎవరైతే ఏర్పాటు చేసుకోలేదు, పెద్ద బ్యాంక్స్ అన్నీ చేసుకుంటున్నాయి, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. వర్చువల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్
నెఫ్ట్ ఇటువంటి అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అందరు కూడా ఓన్లీ నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా క్యాష్ క్యారీ చేయడము, చెక్ బుక్ రాయడము ఇవన్నీ పోయినాయి. మీరు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. అందరం మనము అట్లా ఒకటి ఇచ్చేసి నంబర్ ఇచ్చేసి, కానీ అందరికీ ప్రమాదం ఉంది. మన అందరికి వీఆర్ ఆల్ ఎక్స్పోజ్డ్. సో తగిన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇటువంటి ఈమెయిల్స్, ఫిషింగ్ మెయిల్స్ అంటారు, దీన్ని అన్నోన్ మెయిల్స్ని క్లిక్ చేయడంతో ఈ విధంగా మన కంప్యూటర్లో, మన ఫోన్లో ఏం జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది ఆ హ్యాకర్కి. ఇదే విధంగా ఎంటర్ అవుతారు మన ఫోన్స్ కూడా. ఎంటర్ అయిపోయి మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ వీడియోస్ చూస్తున్నాము, మన కోడ్స్ ఏంటి, మనం ఎక్కడైనా రాసుకుంటే మన ఫోన్ లిస్టు అన్నీ కూడా వారికి, మనం ఏం చూస్తున్నామో అతను కూడా అదే చూస్తుంటాడు. సో ఎప్పుడు కూడా అన్నోన్ మెయిల్స్, ఫిషింగ్ మెయిల్స్ అనుకొని, మాల్వేర్ అనుకొని మనం దాన్ని ఎప్పుడు కూడా క్లిక్ చేయొద్దు. ప్లస్ మనము ఏదైతే పాస్వర్డ్స్ పెట్టుకుంటామో అవి చాలా పకడ్బందీగా ఉండాలి. క్యాపిటల్ లెటర్స్, నంబర్స్, ద హైఫన్స్ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్గా ఉండాలి, ఎవరు కూడా డిసైఫర్ చేయకుండా. ప్లస్ అన్నిట్లో కూడా సేమ్ పాస్వర్డ్ పెట్టుకోవద్దు. ఒక సిస్టమ్ హ్యాక్ అయిపోతే వేరే సిస్టమ్స్ కూడా అన్ని హ్యాక్ అయిపోతాయి. సో ఈ విధంగా కొన్ని మినిమం జాగ్రత్తలు ఉన్నాయి, ప్రజలు కూడా తీసుకోవాలని మేము సిసిఎస్ తరఫున, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఈరోజు తెలియజేస్తున్నాం. మీరేమైనా అడగదలుచుకుంటే మీరు ఓపెన్. వాళ్ళ మెయిల్ ఐడీస్కి పంపిస్తారు. ర్యాండమ్గానే ఇది, అంటే జస్ట్ ఎంప్లాయీస్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంపించారు. అందరు ఓపెన్ చేయలేదు. మెయిల్ ఐడి పబ్లిక్ ఐడీస్ కదా. ఫస్ట్ మహేష్ బ్యాంక్ ఎంప్లాయీస్కే పంపించాడు. పంపించి బ్యాంక్ మెయిల్ ఐడికి, ఒఫీషియల్ మెయిల్ ఐడీస్కి, దాంట్లో ఇద్దరు క్లిక్ చేశారు. మీరు కూడా మైక్ తీసుకుని ఏమైనా ఉంటే చెప్పండి. Total how many employees were there, sir? Employees, Mahesh Bank employees total Who received the mail? Such phishing 200. mail? 200 mails were sent to 200 employees. Out of 3 only they clicked. Two. Two. Only two clicked. Okay. And about this person background, sir, he has any technical knowledge? What's his background? Like Who? this accused. This person. Yeah. Those who have inaugurated him can tell. He is very well. ఇతను ఏంటంటే మనకి సంపత్ కుమార్ అని ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ నుంచి వేరియస్ అకౌంట్స్కి ఈ సంపత్ కుమార్ని ఎమ్మడి కూర్చోబెట్టుకొని అతని యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇతను తీసుకొని అతనిదే ఇంటర్నెట్ కూడా వాడి అతని ల్యాప్టాప్ నుంచి, సంపత్ కుమార్ ల్యాప్టాప్ నుంచి మొత్తం 95 lakhs అదర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు. చేసేసి ఒక 5 lakhs అతని కమిషన్ కూడా, అతన్ని సంపత్ కుమార్ వేరే అకౌంట్కి కూడా కమిషన్ కింద ఒక 5 lakhs ట్రాన్స్ఫర్ చేసినాడు. చేసిన తర్వాత అతను ఏమనుకున్నా అంటే ఈ 95 lakhs సక్సెస్ అయిపోయింది అనుకొని వెళ్ళిపోయినాడు. కానీ లక్కీగా ఏంటంటే ఆ బెనిఫిషియరీ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ 95 lakhs ఫెయిల్ అయ్యి రిటర్న్ వచ్చేసినాయి. ఇతనికి పంపిన 5 lakhs కమిషన్ మాత్రం ఇతను వాడేసుకున్నాడు. Totally సంపత్ కుమార్. Totally 12.48 crores లో 9.4 crores is the loss. 2.08 crores సిసిఎస్ ఆఫీసర్స్ ఆ రోజు బ్యాంక్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ రోజు రాత్రి బ్యాంక్స్ అలర్ట్స్ ఇచ్చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ బ్లాక్ చేయించారు. 2.08 crores దాంట్లో సేవ్ అయింది. 1 crore ఏమో ఈ విధంగా బెనిఫిషియరీ డీటెయిల్స్ సరిగా లేకపోవడంతో రిటర్న్ అయ్యాయి. సో 3.08 crores సేవ్ అయ్యి 9.4 crores లాస్ ఈ మొత్తం వ్యవహారంలో జరిగింది. సార్ ఇది ఒక ఇందాక సార్ అడిగారు కదా, 200 ఎంప్లాయీస్కి 200 మెయిల్స్ రిసీవ్ చేసుకున్నాక దాంట్లో ఓన్లీ 2 ఎంప్లాయీస్ మాత్రమే అది ఓపెన్ చేశారు. అది ఎందుకు ఓపెన్ చేశారంటే వాళ్ళకి ఆ హెడ్లైన్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ఇట్ ఈస్ రిలవెంట్ టు దెమ్. సో అది ఆర్టీజీఎస్ అని ఒక అతనికి, ఇంకొక అతనికి ఎక్స్టర్నల్ హోల్డింగ్స్. సో బ్యాంక్ సర్వీస్ న్యూ ఢిల్లీ అట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో వాళ్ళు రిలవెంట్ అయితే ఎంప్లాయీస్కి వాళ్ళకి రిలవెంట్ అనిపించిందో వాళ్ళు అది క్లిక్ చేయగానే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి హ్యాక్ అయింది. అవును.
ఇది చెప్పండి ఎగ్జాక్ట్ టైమ్ లైన్ January 6 to 23rd ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ ఫేజ్. November 4th ని స్టార్ట్. November 4th కి ఆల్రెడీ వాళ్ళు సిస్టమ్స్ లో ఎంటర్ అయిన తర్వాత సాటర్డే సండే చూసుకొని ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఆ రోజు మాత్రమే విత్డ్రా చేశారు వాళ్ళు. సో అందుకనే వాళ్ళకి అంతకు ముందు హ్యాక్ అయినా సరే సిస్టమ్స్ హ్యాక్ అయినా సరే ఎంప్లాయీస్ కి తెలియలేదు, ఎందుకంటే అమౌంట్ వాజ్ ఇంటాక్ట్. సో కానీ సాటర్డే సండే ఒక 2 days హాలిడేస్ ఉంటే ఎంప్లాయీస్ ఎవరు రారు కనుక ఆ 2 days మాత్రమే అమౌంట్ విత్డ్రా చేసుకున్నాక ఆ నైట్ తెలిసింది వాళ్ళకి, ఎందుకంటే కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి విత్డ్రా అయినట్టు. సో దాని ద్వారా తెలిసి వెంటనే వాళ్ళు బ్యాంక్ అలర్ట్ చేస్తే వాళ్ళు CCS కి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీస్కి. సో అట్లా జరిగింది. మైక్ అది నాన్ కోటింగ్ జరిగింది. అంత స్పాట్ లో వెళ్తుంటే ఆ ఫిగర్ చేంజ్ అవుతుంటే ఎందుకు రాలేదు వాళ్ళకి అన్నమాట? అంటే రీకన్సైల్ వాళ్ళు ఏది అకౌంట్స్ లో చేశారో మిగతా జనరల్ గా ఎవరికైతే తేడా రాలేదు, అది వీళ్ళు ఎవరైతే కాంప్రమైజ్ అయిన అకౌంట్స్ లో డిఫరెన్స్ వచ్చింది కనుక అది ఓవరాల్ గా రికన్సైల్ అయితే తప్ప టోటల్ ఫిగర్ తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అంటే వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మనకు యూజువలీ ఒక అది వస్తుంది ఓటీపీ. సో సెల్ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో బెనిఫిషియరీ అకౌంట్ కి వీళ్ళ సెల్ ఫోన్ నంబర్స్ చేంజ్ చేసేసారు దాంట్లో. సో ఓటీపీ కూడా వాళ్ళకే పోయింది. ఎవరైతే ఆల్రెడీ ఈ కాన్స్పిరసీలో ఉన్నారో మీ అకౌంట్లో ఇప్పుడు 4 crores ఉందని మెసేజ్ వస్తుంది కదా, అది వీళ్ళకి పోయింది. సో దే ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద కాన్స్పిరసీ. సో వాళ్ళు అందుకే ఎవరు బయటికి చెప్పలేదు. కొద్దిగా మైక్ తీసుకొని మాట్లాడు వినపడదు. ఈ షానాజ్ బేగం ఏంటంటే ఈమె ఒక వేగబాండ్ లేడీ, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. ఈమె ఎక్కువ కాలం ముంబైలో ఉంటుంది. ఈమె పర్మనెంట్ రెసిడెన్స్ గోల్కొండలో ఉంది. మా వాళ్ళు ఒక 10 times ఆ రెసిడెన్స్ విజిట్ చేసినారు. మనకు లోకల్ ఏరియాలో ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో మంత్లీ ఒకసారి 2 సార్లు వచ్చిపోతే తప్ప ఇక్కడ ఉండదు. ఆమె ఎప్పుడు పర్మనెంట్గా బాంబేలో ఉంటుంది. బాంబేలో కూడా ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది ఏం లేదు. ఈమె క్లబ్స్లో డ్యాన్స్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారని తెలిసింది. అందువల్ల ఆమెని ట్రేస్ చేయలేకపోయినాం. సార్ ఇప్పుడు ఫైర్ వాల్ స్ట్రాంగ్ గా లేదని చెప్తున్నారు. ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఒరిజినల్ దా డూప్లికేట్ దా సార్? ఒరిజినల్ ఉన్నప్పటికీ దాంట్లో సరైన సైబర్ సెక్యూరిటీ లేకపోతే అది యూజ్లెస్ గానే ఉంటుంది ఇటువంటి హ్యాక్స్ వచ్చినప్పుడు. సో ఆ ఒరిజినల్స్ ఇప్పుడు ఒరిజినల్సే ఉంటాయి. ఈ మహేష్ బ్యాంక్ లో కూడా ఒరిజినలే, సిస్టమ్ ఒరిజినల్. కానీ వాళ్ళు ఒరిజినల్ ఈ యాంటీ పైరసీ, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ అన్ని లోడ్ చేయాలి. లోడ్ చేసి దాన్ని ఆపరేషనలైజ్ చేయాలి. అండ్ ఆపరేషనల్ కాదు, మొత్తం సిస్టమ్స్ని అంతా ఒక విధంగా అంటే నెట్వర్క్ ఏ విధంగా ఉండాలంటే ఒక్క దాంట్లో హ్యాక్ అయితే వేరే దాంట్లో పోకుండా ఉండాలి. అది ఆ సిస్టమ్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా వాళ్ళు ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని సరైన రీతిలో డిజైన్ చేసుకోవాలి. ఏమీ చేయకుండా జస్ట్ కంప్యూటర్లు పెట్టేసి అందరికీ లింక్ ఇచ్చేసి అదే సింగిల్ నెట్వర్క్లో అందరికీ ఇంటర్నెట్ ఇచ్చేసి ఎటువంటి యాంటీ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోవడం ఇదంతా చాలా నిర్లక్ష్యం. ప్రతి బ్యాంక్లో ఒక సైబర్ సెక్యూరిటీ టీమ్ అనివార్యం ఇప్పుడు. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఏదన్నా అయితే కోట్లల్లో పోతుంది. ఇప్పుడు ఓన్లీ 1-2 crores చూస్తున్నాము. మన తొందరలో 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల హ్యాక్ జరిగే అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ మనము ముందు చూపుతో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా భావించి దానిపైన ఒక బడ్జెట్ పెట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదని ఒక ఆలోచనతో బ్యాంక్ వారు అందరూ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఎస్పెషలీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ముఖ్యంగా ఏవైతే చిన్న బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు ఓన్లీ బ్యాంకింగ్ ప్రాఫిట్ మీద చూస్తుంటారు, లావాదేవీల పైన. కానీ ఇటువంటి మెజర్స్ లేకపోతే దే ఆర్ సిట్టింగ్ డక్స్ ఫర్ హ్యాకింగ్. Sir, excuse me, like have you identified some banks, sir, which are violating the norms? There are quite a few of them. All these cooperative banks, Yeah, sir. then these smaller banks, these private banks which are not on this the scale of ICICI, Axis and all. Yeah. They are not having proper cyber security. We are going to call for a meeting and tell Will they them. be booked or prosecuted, sir? No, how will we know till something happens? Yeah, yeah. After like. No, why should we wake up after there is already 2 cases in Telangana? Yeah, yeah.
Telangana State Cooperative Bank hack by the same team, I think. It is the same hacker and the same methodology was used in Telangana State Cooperative Bank. He succeeded. 1.8 crores was siphoned off. He has tasted blood. Now he went to Mahesh Bank. Next we don't know where he'll go. But now luckily we have detected this to a great extent. The chain is fairly disturbed, but doesn't take much time. The hacker is still at large. He will develop a new team. So still there is a threat to the citizen using internet banking. Definitely. And what do you suggest as any anti-software? You should be very careful in your own personal measures, which I have already said. Don't click anything. If don't reveal your password to anyone, your user ID, keep it absolutely secret with you. Don't tell even your friend or wife or a husband or spouse. I mean, it will leak out, slowly. Keep it to yourself, remember it and use it. లేదు ఈ 4 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అది 12.48 crores. మహేష్ బ్యాంక్ లో చాలా ఉంది కదా, 200 crores. అంటే ఇప్పుడు మీ అకౌంట్ ఉందనుకోండి, మీకు ఎప్పుడైనా మీకు 5 లక్షలు వచ్చింది అనుకోండి బయట నుంచి ఎక్కడైనా రెంటల్ ఇన్కమ్, మీకు అది బ్యాంక్ లో పడ్డప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుందా? ఆ మెసేజ్ ఒక నంబర్కి వస్తుందా? వాళ్ళు ఏం చేశారంటే ఆ సిస్టంలో ఎంటర్ అయిపోయారు కదా, ఆ సెల్ నంబర్ని చేంజ్ చేశారు. కస్టమర్ సెల్ నంబర్. ఆ సాటర్డే సండే హాలిడేస్ కదా, ఎవరు లేరు, అందుకే సాటర్డే సండే చూస్ చేసుకున్నారు వాళ్ళు. చెప్పండి. అదేమైందంటే ఓవరాల్ గా బ్యాంక్ లో రికన్సిలియేషన్ అనేది ఉంటది. క్రెడిట్ ఎంత అవుతుంది, డెబిట్ ఎంత అవుతుంది అన్నది అది రోజు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అది రికన్సైల్ చేస్తే గానీ ఎంత బ్యాంక్ వచ్చింది, బ్యాంక్ నుంచి ఎంత పోయిందని తెలియదు. సో ఆ సండే రికన్సైలేషన్ చేస్తుంటే మేనేజర్ అప్పుడు తెలిసింది ఎర్రర్స్ వస్తుంటే, టాలీ కావట్లేదు ఫిగర్స్, అప్పుడు తెలిసినాక అలర్ట్ అయ్యారు. సార్ ఇంకోటి సార్, ఈ బహ్రెయిన్ బ్యాంక్ కానీ అపెక్స్ బ్యాంక్ కానీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసింది, ప్లస్ మహేష్ బ్యాంక్ అని ఇన్ఫాటెక్ ముంబై కదా, ఇన్ఫ్రాసాఫ్ట్ ముంబై. అయితే ఇక్కడ ఈ 2 బ్యాంకులలో ఈ చీటర్కి ఏమైనా సంబంధం ఉందా? సాఫ్ట్వేర్ ప్రొవైడ్ ఇప్పుడు మహేష్ బ్యాంక్ లో చీట్ చేసిన సైబర్ హ్యాకర్ కి 2 బ్యాంకులకి ప్రీవియస్ కేసు ఏమైనా సంబంధం ఉంది? ఇది ఒకటే చేశాడు అతను. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా అదే సాఫ్ట్వేర్ ఉంది. పర్సన్ సేమా? హ్యాకర్ కూడా సేమ్ ఉందని మేము భావిస్తున్నాం. సేమ్ గ్యాంగ్. హ్యాండ్లర్స్ ఇంకా ఉన్నారు, దొరకలేదు వాళ్ళు. అంటే అబ్స్కాండింగ్ చూపించాం మీకు, ప్రెస్ నోట్ లో కూడా ఇచ్చాము అబ్స్కాండింగ్ ఎవరు ఉన్నారు. సో వాళ్ళు దొరకలేదు, ఎంత వెతికినా దేశవ్యాప్తంగా తిరిగి వాళ్ళ కోసం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతా ఫేక్ ఐపీస్, ఫేక్ నైజీరియన్ సెల్ ఫోన్స్, దానికి ఆ అడ్రస్ దొరకట్లేదు. అతి కష్టం మీద వీళ్ళు 4 పట్టుకున్నాం. సార్ ఈ స్టీఫెన్ ఆర్జీ పాత్ర ఏంటి సార్? ఇతను సెకండ్ లెవెల్ అన్నారు కదా, ప్రధాన నిందితుడికి ఎట్లా కనెక్ట్ అయ్యారు, మీరు ఎట్లా ఇతన్ని డిటెక్ట్ చేశారు? స్టీఫెన్ ఆర్జీ అతని పాత్ర ఏంటి సార్? ఇతను సెకండ్ లెవెల్ అన్నారు కదా. సెకండ్ లెవెల్ అతను ఈ లాస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో సంపత్ కుమార్ది, ఇప్పుడే ఏసీపీ గారు చెప్పారు. సో అతను ఇక్కడికి వచ్చేసి ఆ సంపత్ కుమార్ని కాంటాక్ట్ చేసి అతన్ని కూర్చోబెట్టుకొని కాంటాక్ట్ చేశాడు. కార్లో కూర్చున్నాడు, ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ అమౌంట్ అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయించి 5 లక్షలు ఇప్పించేసి 9 లక్షలు వచ్చేసిందని భావించి వెళ్ళిపోయాడు. ఇదంతా హైదరాబాద్ సృజన మాల్లో జరిగింది. ఎస్, దిస్ గై. ఒక్క నిమిషం, ఎవరైనా ఒకరు. 95 లక్షలు ముట్టాలి, కానీ అది బెనిఫిషియరీ డీటెయిల్స్ తప్పు ఉండడంతో రిటర్న్ వచ్చేసింది. సో నష్టపోయినారు దీంట్లో. సరే, ఇప్పుడు మహేష్ బ్యాంక్ 200 crores ప్లస్ ఉంది. అట్లా అది అట్లా ఉండదు. డజంట్ మ్యాటర్, అంటే హ్యాక్ చేయాలి కదా. అంటే వాళ్ళకి బ్యాంక్ టర్న్ ఓవర్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ విత్ ఆర్బీఐ కస్టోడియన్ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు, ఎంతైనా రిటర్న్ ఇక్కడి నుంచి పోవచ్చు, వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి.
అంతవరకు వాళ్ళు విత్డ్రా చేస్తారు, అంతవరకు క్రెడిట్ డెబిట్ జరుగుతుంటది, రికన్సిలియేషన్ జరుగుతుంది. ప్రతి బ్యాంక్స్ లో అట్లాగే జరుగుతుంది. అదొక బ్యాంక్ లో ఇంత అమౌంట్ ఉండి వీళ్ళకు 200 crore ట్రాన్సాక్షన్స్ డైలీ. అంటే ఆ 3 అకౌంట్లు ఆపరేషన్ అది కాలేదు, 4th అకౌంట్ సరి చేసుకుంటే ఎంతైనా అమౌంట్ పోవచ్చు, 30, 40, 50, 100 crores. డిటెక్ట్ కాకపోతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే కూడా ఆ రోజు సాయంత్రం 12 అప్పటికే 12.48 పోయింది. ఇంకా ఇక లిమిట్ లేదు. అది వాళ్ళు 4,000 నుంచి 4 కోట్లు చేశారు కదా, 40 కోట్లు చేసేస్తారు. సార్ ఇప్పటి వరకు పోయిన అమౌంట్ సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందంటారా? ఈ బ్యాంక్ మహేష్ బ్యాంక్ వాళ్ళు పోయిన అమౌంట్ కి ఇన్సూరెన్స్ చేసామన్నారు. దీని గురించి మీకు ఏమైనా క్లారిటీ ఇచ్చారు అసలు? అది ఏమి ఇంకా వారిని మేము విచారించలేదు, వాళ్ళ పాలసీ ఏంటో. యూజువలీ బ్యాంక్సే వాళ్ళ ప్రాఫిట్ నుంచి ఏం చేస్తారో తెలియదు, కస్టమర్స్ కి నష్టం కాకుండా చూసుకుంటారు. ఎనీవే వీళ్ళంతా ఫేక్ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్ హోల్డర్స్. అయితే ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి దీంట్లో వేరే అకౌంట్ హోల్డర్స్ కి నష్టం కాలేదు, బ్యాంకే అయింది. బ్యాంక్ అంటే ఆన్ హోల్ పబ్లిక్, అంటే పబ్లిక్ మనీ ఉంది కనుక మొత్తం డిపాజిటర్స్కి అయినట్టు. రికవరీ అదే చెప్పాను కదా, 2.08 crores స్టాప్ అయిపోయింది, అది రికవరీ. ఇంకా 1 crore రిటర్న్ వచ్చింది. సో అది 3.08 crores సేవ్ అయినట్టు చెప్పాను కదా. వాళ్ళని కూడా మేము ఇప్పుడు విచారిస్తాం. అక్యూజ్ గా వీ హ్యావ్ టు టేక్ దెమ్, బికాజ్ వాళ్ళకు నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అదే ఇప్పుడు ఈ చాలా మీరు చూశారు కదా, 4 అకౌంట్లు, 115, 398 అకౌంట్స్. దీంట్లో వీళ్ళు ఎంతవరకు గ్యాదర్ చేసుకోగలిగారు? క్రిప్టో కరెన్సీ ద్వారా ఇది అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ దర్యాప్తులో కూడా అదే తెలియదు కదా. చెప్పండి దాని గురించి. క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో మనకేంటంటే ఈ 398 అకౌంట్స్, ఈ 398 అకౌంట్స్ నుంచి కూడా కొన్ని అకౌంట్స్ ద్వారా ఫైనల్గా ఏంటంటే క్రిప్టో కరెన్సీ ద్వారా మన దేశం దాటి వెళ్ళిపోయింది. కొంత హవాలా ద్వారా కూడా వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేశారు మనీ, అలాగే ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసినారు. ఆ విత్డ్రా చేసిన ఫిజికల్ క్యాష్ అయితే ఏదైతే ఉందో అది హవాలా ద్వారా రీచ్ అవుతుంది. తర్వాత ఇట్లా అకౌంట్స్లో ఉన్న అమౌంట్ మాత్రం త్రూ క్రిప్టో కరెన్సీ పోతుంది. దీంట్లో ఏంటంటే కమిషన్ బాగానే మిగిలిందంతా మెయిన్ హ్యాకర్స్కే పోద్ది. మిగతా హ్యాండ్లర్స్ 9.4 crores లో 10% తీసేస్తే మిగతాదంతా వాళ్ళకు చేరినట్టే. సో దాంట్లో వీళ్ళ హ్యాండ్లర్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకు ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్న వాళ్ళ షేర్ పోయిన తర్వాత కనీసం 50% అంటే 3-4 crores వరకు హ్యాకర్కి హవాలా లేకపోతే క్రిప్టో కరెన్సీ ద్వారా చేరినట్టు మేము భావిస్తున్నాం. Sir, where they have been trained, sir, particular this Stephen and all, and how come only Nigeria?